మనం రెగ్యులర్‌గా న్యూస్ ఛానెల్స్‌లో చూస్తున్నాం ఎన్నో రోజుల నుంచి ఢిల్లీలో హై అలర్ట్ ప్రకటించారు అనేసి. అసలు ఇంత పొల్యూషన్ వచ్చే స్థాయికి ఎందుకొచ్చింది? కోల్ బర్న్ చేసే ప్రాసెస్ అనేది ఢిల్లీ అండ్ అరౌండ్ ఢిల్లీ ఏరియాస్లో చాలా జరుగుతుంది. ఇప్పటికి స్టిల్ టిల్ డే మన స్మాగ్ ఫేస్ చేయడానికి గల రీజన్స్ ఇవన్నమాట. ఇన్ని అవుతున్నా సరే, ఇంత సివియర్‌గా సిచ్యుయేషన్ ఉన్నా సరే అరౌండ్ ఢిల్లీ, గుర్గావ్, నోయిడా ఇలాంటి ప్లేసెస్‌కి లైక్ దే ఆర్ ఐటీ హబ్స్. చాలా మంది అక్కడికి మైగ్రేట్ అయిపోతున్నారు. దీనివల్ల సిచ్యుయేషన్ ఇంకా వర్స్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఫ్యూచర్‌లో హైదరాబాద్ కూడా ఢిల్లీ లాంటి ఒక సిచ్యుయేషన్ ఫేస్ చేసే డే వస్తుంది అని అనుకుంటున్నాను. ఒక 10 years అరౌండ్ 2030 to 2035 మధ్యలో హైదరాబాద్ హ్యాస్ ఎ సిచ్యువేషన్ ఆఫ్ ఢిల్లీ రైట్ నౌ. వీ క్యాన్ రిడ్యూస్ ది పొల్యూషన్ ఎమిషన్స్ అనమాట. నా మైండ్కి ఫస్ట్ క్లిక్ అన్న థింగ్ ఇస్ సస్టైనబుల్ డిజైన్. ఇలాంటి కండిషన్స్ ఇంకా ఎక్కడ జరగకుండా ఉండడానికి యాజ్ అన్ ఆర్కిటెక్ట్ వాట్ ఈస్ అవర్ రోల్? హాయ్, నేను మీ ఆర్కిటెక్ట్ జాహ్నవి. నేను మీ ఆర్కిటెక్ట్ సాయి కీర్తన్. మనం రెగ్యులర్గా న్యూస్ ఛానల్స్లో చూస్తున్నాం ఎన్నో రోజుల నుంచి ఢిల్లీలో హై అలర్ట్ ప్రకటించారు అనేసి. అసలు న్యూస్లో చూస్తుంటే మొత్తం సివియర్గా కమ్ముకపోయింది మొత్తం స్మాగ్. అండ్ ఢిల్లీలో నా ఫ్రెండ్స్ కూడా ఉన్నారు. వాళ్ళతో మాట్లాడితే అసలు ఎదురుగా ఉన్న పర్సన్ కూడా కనిపివ్వనంత సివియర్గా ఉంది సిచ్యువేషన్ అని అంటారు. సో అసలు ఇంత పొల్యూషన్ వచ్చే స్థాయికి ఎందుకు వచ్చింది ఢిల్లీ, లైక్ ఏంటి రీజన్స్ ఏంటి అని మనం ఈరోజు తెలుసుకోవాలి. మన కంట్రీ ఇండియాకి క్యాపిటల్ అయిన ఢిల్లీ ఇంత సివియర్ సిచ్యువేషన్లో ఉంది. అసలు ఇలా మారడానికి రీజన్ ఏమై ఉంటుంది? అయితే ఈ పొల్యూషన్ రావడానికి గల చాలా ఫ్యాక్టర్స్ ఉన్నాయన్నమాట. దాంట్లో ది మేజర్ ఫ్యాక్టర్స్ మనం డిస్కస్ చేద్దాం. వన్ ఆఫ్ ది మేజర్ ఫ్యాక్టర్ ఏంటి అంటే మనకి ఎలక్ట్రిసిటీ జనరేట్ చేయడం కోసం మనం కోల్ని బర్న్ చేస్తూ ఉంటాం అనమాట. కోల్ బర్న్ చేసే ప్రాసెస్ అనేది ఢిల్లీ అండ్ అరౌండ్ ఢిల్లీ ఏరియాస్లో చాలా జరుగుతుంది. ఎట్లా అంటే 20 to 30% ఆఫ్ ఎలక్ట్రిసిటీ హోల్ ఇండియాకి ఆ ఏరియా నుంచి జనరేట్ జరుగుతుంది అనమాట. ఇలా మనం ఈ కోల్ బర్నింగ్ ప్రాసెస్లో ఏమవుతుందంటే నెంబర్ ఆఫ్ మెనీ ఎమిషన్స్ వస్తుంటాయి అనమాట. వెరీ హార్మ్ఫుల్ ఫర్ హ్యూమన్ రెస్పిరేటరీ సిస్టమ్, యానిమల్ రెస్పిరేటరీ సిస్టమ్ అనమాట. సో ఈ పొల్యూషన్స్ వల్ల మనకి అక్కడ ఉన్న క్లైమాటికల్ కండిషన్స్ కూడా ఖరాబ్ అవ్వడం అండ్ కంప్లీట్ ఎమిషన్స్ వల్ల మనకి ఆ ఏరియా మొత్తం హైలీ పొల్యూటెడ్ ఏరియా అండ్ రెడ్ అలర్ట్ ఏరియాకి కన్వర్ట్ అయిపోయింది. ఓకే, అండ్ ఆల్సో దేర్ ఆర్ ఫ్యాక్టర్స్ లైక్ టూ మచ్ వెహికల్ యూసేజ్ వల్ల కూడా గ్యాసెస్ ఎమిట్ అవ్వడం వల్ల కూడా పొల్యూషన్ దీనికి యాడ్ ఆన్ అవుతూ ఉంది కదా. యాక్చువల్లీ ఎమిషన్ మైట్ బి ఫ్రమ్ ఎనీ అదర్ పర్స్పెక్టివ్. ఎక్కడి నుంచి రావచ్చు ఎమిషన్? అమౌంట్ ఆఫ్ ఎమిషన్స్ ఎప్పుడైతే ఎక్కువ అయిపోతాయో దెన్ ఈ పొల్యూషన్ అనే కాన్సెప్ట్ అరైజ్ అవుతుంది అనమాట. ఇప్పుడు మనం ఢిల్లీలో చూసుకునే ప్రకారం ఏంటి అంటే there are lot many emissions from coal mines and చూసుకున్నట్టయితే వెహికులర్ ఎమిషన్స్ కూడా చాలా ఎక్కువైపోయాయి. ఇంకా కమింగ్ టు ది థర్డ్ పర్స్పెక్టివ్, అక్కడ ఉన్న క్లైమాటికల్ కండిషన్స్ కూడా దీనికి సూటబుల్గా లేవన్నమాట. సో ఈ ఎమిషన్స్ని అబ్జర్వ్ చేసుకొని దాన్ని ఒక పొల్యూషన్ ఫామ్లో స్మాగ్గా మనకి ఇప్పటికి స్టిల్ టిల్ డే మన స్మాగ్ని ఫేస్ చేయడానికి గల రీజన్స్ ఇవన్నమాట. ఓకే, మరి ఇన్ని అవుతున్నా సరే, ఇంత సివియర్గా సిచ్యువేషన్ ఉన్నా సరే అరౌండ్ ఢిల్లీ, గుర్గావ్, నోయిడా ఇలాంటి ప్లేసెస్కి లైక్ దే ఆర్ ఐటీ హబ్స్. ఇండియాలో మేజర్ ఐటీ హబ్స్ ఉన్నాయి. అక్కడ చాలా మంది అక్కడికి మైగ్రేట్ అయిపోతున్నారు. దీనివల్ల సిచ్యువేషన్ ఇంకా వర్స్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. సో దీంతో ఎలా డీల్ చేయొచ్చు అంటారు? రైట్, ఇప్పుడు ఎట్లా అంటే మనకి ఎంత ఓవర్ క్రౌడ్ అవుతున్న కొద్దీ మనం అంత ఎక్కువ వెహికులర్ యూసేజ్ ఉంటుంది, అంత ఎక్కువ ఎమిషన్స్ ఆఫ్ గ్యాసెస్ ఎక్కువ జరుగుతుంటాయి అన్నమాట. ఎనర్జీ యూసేజ్ కూడా, ఎనర్జీ యూజెస్ వల్ల మనకి మోర్ ఎమిషన్స్ జరుగుతూ ఉంటాయి. దెన్ పొల్యూషన్ విల్ బి ఇంక్రీస్డ్. కానీ ఇక్కడ ఏంటంటే మేజర్గా మనం కాన్సన్ట్రేట్ చేసి తగ్గించే స్కోప్ ఉంది. ఎలా అంటే కన్స్ట్రక్షన్ పార్ట్స్లో సివియర్ కన్స్ట్రక్షన్స్, అలా ఎట్లా అంటే కన్స్ట్రక్షన్ జరగడం వల్ల కూడా ఈ పొల్యూషన్ అనేది ఎఫెక్ట్ అవుతుంది అనమాట. There are lot many constructions happening in and across the Delhi. ఎందుకంటే ఇమిగ్రెంట్స్ ఎక్కువ అవుతున్నారు అండ్ ఆబ్వియస్లీ అది మన నేషన్ క్యాపిటల్. లాట్ మెనీ జాబ్ ఆపర్చునిటీస్, మెనీ ఆపర్చునిటీస్, ఐటీ హబ్స్ కూడా చాలా వాడడం వల్ల నోయిడా అండ్ గుర్గావ్ ఏరియా నుందాక మీరు చెప్పిన దాని ప్రకారం కంప్లీట్గా మనకి ఏంటంటే పబ్లిక్ అనేది ఆ ఏరియాకి మైగ్రేట్ అయ్యి దెన్ దే వాంటెడ్ టు సెటిల్ దేర్. మీరు అడిగిన క్వశ్చన్ ఏంటంటే ఇంత సివియర్ కండిషన్లో కూడా ఎందుకు అక్కడ మూవ్ అవుతున్నారు? పాయింట్ ఏంటంటే మనకు అక్కడ సోర్స్ ఉంది, ఆ రిసోర్స్ని యూజ్ చేసుకోవడానికి పబ్లిక్ వస్తున్నారు. బట్ మన ఎన్వైర్న్మెంట్ ఏదైతే ఉందో వేర్ పొల్యూషన్ ఇస్ హ్యాపెనింగ్, దాన్ని తగ్గించే స్కోప్ ఏదైనా ఉంటే దాని మీద మనం కాన్సన్ట్రేట్ చేస్తే థింగ్స్ విల్ గో గుడ్. అంటే అవును, మైగ్రెంట్స్ ఇప్పుడు హైదరాబాద్ కూడా ఎక్కువనే ఉన్నారు.
అండ్ మనం చూసుకుంటే హైదరాబాద్లో కూడా దెర్ ఆర్ మెనీ కన్స్ట్రక్షన్ సైట్స్. ఇప్పుడు ఎక్కడ చూసినా హైరైజ్ బిల్డింగ్స్ వస్తున్నాయి, చాలా కన్స్ట్రక్షన్స్ అవుతున్నాయి. అండ్ అలాగే చూసుకుంటే కొన్ని ఇయర్స్ ముందు నుంచి ఇప్పటికి చూసుకుంటే కంపేర్ చేసుకుంటే ట్రాఫిక్ ఇష్యూస్ కూడా పెరుగుతున్నాయి. వెహిక్యులర్ ఎమిషన్స్ ఉన్నాయి, కన్స్ట్రక్షన్ సైట్స్ ద్వారా ఎమిషన్స్ ఉన్నాయి. సో ఫ్యూచర్లో హైదరాబాద్ కూడా ఢిల్లీ లాంటి ఒక సిచ్యువేషన్ ఫేస్ చేసే డే వస్తుంది అని అనుకుంటున్నాను. అరౌండ్ మనం కొన్ని స్టాటిస్టిక్స్ చూసాం కాబట్టి ఆల్రెడీ మనం డిస్కస్ చేసిన స్టాటిస్టిక్ ప్రకారం ఒక 10 years అరౌండ్ 2030 to 2035 మధ్యలో హైదరాబాద్ హ్యాజ్ అ సిచ్యువేషన్ ఆఫ్ ఢిల్లీ రైట్ నౌ అని చెప్పేసి కొన్ని ఆర్టికల్స్ కూడా చదివాం మనం. ఓకే, లుక్ ఎట్లా అంటే మనం దాన్ని ట్యాకిల్ చేసుకోవచ్చు ఫ్రమ్ నవ్ ఆన్ స్టార్ట్ చేస్తే. అండ్ ఢిల్లీ ఈజ్ ఆల్సో ఇన్ ద నాట్ వర్స్ట్ పొజిషన్. ఇప్పటికీ ఢిల్లీని మనం కొన్ని సివియర్ కండిషన్స్, కొన్ని స్ట్రిక్ట్ కండిషన్స్ పెట్టేసి పబ్లిక్ని కరెక్ట్గా మౌల్డ్ చేస్తే వీ క్యాన్ రిడ్యూస్ ది పొల్యూషన్ ఎమిషన్స్ అనమాట దేర్. ఇప్పుడు మన హైదరాబాద్ సిచ్యువేషన్ కూడా అలానే అవుతుంది. ఎందుకంటే లుక్ ఇమిగ్రెంట్స్ ఎక్కువ అవుతున్న కొద్దీ సింపుల్ ఎమిషన్స్ ఎక్కువైపోతాయి, ఎనర్జీ యూసేజ్ ఎక్కువైపోతుంది, ఎమిషన్స్ ఎక్కువైపోతుంటాయి. సో ఇమిగ్రెంట్స్ 2030 వరకు మనం చూసుకున్న స్టాటిస్టిక్స్ ప్రకారం సమ్ 10-15 million ఆఫ్ పీపుల్ హైదరాబాద్కి ఇమిగ్రెంట్ అవుతున్నారు అనమాట. 15 million పీపుల్. సో 15 million పీపుల్ మనం అకామిడేట్ చేసే స్పేస్ ఉంది. బట్ స్టిల్ మనం అందరం యూజ్ చేసే ఎనర్జీ యూసేజ్ నుంచి వచ్చే ఎమిషన్స్ కానీ లేదా మనం చేసే వేస్ట్ ఎమిషన్స్ కానీ ఏదైనా వాటిని ముందు నుండే రెడ్యూస్ చేసే ప్రాసెస్లో ఉండాలి. సో యాజ్ అన్ ఆర్కిటెక్ట్స్గా లెట్స్ డిస్కస్ దిస్ పర్స్పెక్టివ్ అపాన్ బిల్డింగ్ కన్స్ట్రక్షన్స్. అండ్ మనం ఏదైతే మన సైడ్ నుండి ఒక ఆర్కిటెక్ట్గా, ఒక డిజైనర్గా, ఒక కన్స్ట్రక్షన్ ఫీల్డ్లో ఉన్న మనం ఎన్వైర్న్మెంట్కి ఏం హెల్ప్ చేయగలుగుతాం, ఆల్సో మనం చేసే మన వర్క్ ఎథిక్స్లోనే ఎన్వైర్న్మెంట్కి సేవ్ చేసే విధంగా మనం ఎలా చేయగలుగుతాం అనే టాపిక్ మీద డిస్కస్ చేసుకుందాం. అవును, మనం త్రూ అవర్ స్టడీస్ అండ్ ప్రాక్టికల్ వరల్డ్లో తెలుసుకున్న దాని ప్రకారం నా మైండ్కి ఫస్ట్ క్లిక్ అయిన థింగ్ ఇస్ సస్టైనబుల్ డిజైన్. గుడ్. సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ ఇది ఇంతకుముందు వేరే కంట్రీస్లో అబ్రాడ్లో కొంతవరకు ఈస్ గోయింగ్ గుడ్. కొన్ని కంట్రీస్ లైక్ సింగపూర్ దే ఆర్ డూయింగ్ ఇట్ 100%. ఇప్పుడు ఉన్న ఈ ఎట్ ప్రెసెంట్ మన ఇండియన్ నీతి ఆయోగ్ పాలసీ మేకర్స్ ఏదైతే ఉన్నారో వాళ్ళు ఈ నెక్స్ట్ 15 years కంప్లీట్ ఇండియా ఈస్ డైవర్టింగ్ టువర్డ్స్ సస్టైనబిలిటీ అని చెప్పేసి ఆల్రెడీ నోటీస్ రిలీజ్ చేశారు. ఫ్యూ ఆఫ్ ది గైడ్ లైన్స్ వచ్చేసాయి. సో సస్టైనబుల్ ఆర్కిటెక్చర్ మీద బాగా కాన్సన్ట్రేట్ చేయాలి. పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2, మనం చేసే స్ట్రక్చర్స్ ఏదైతే ఉన్నాయో వాటిని గ్రీన్ బిల్డింగ్స్ అంటే లెస్ ఎమిషన్ ఆఫ్ వేస్టేజ్. ఎగ్జాక్ట్లీ ఏదైతే ఎమిట్ చేస్తున్నాం. ఇప్పుడు ఈ రోజు కూడా మనం సపోజ్ వెళ్ళి బాత్రూంలో మనం స్నానం చేసి వచ్చాము అనుకున్నాం, బాత్ చేసి వచ్చాము, మనం ఎంత వాటర్ అయితే వేస్ట్ చేస్తున్నామో ఆ వాటర్ని మళ్ళీ మనం ప్లాంట్స్కి యూజ్ చేసుకోవచ్చు. అట్లా మల్టిపుల్ వేస్లో యూజ్ చేసుకోవచ్చు అనమాట. నాట్ ఓన్లీ సింగిల్ యూజ్ అనమాట వాటర్ అనేది. మనకున్న ఈ స్కేర్సిటీ వల్ల ఇంకా ఒక పబ్లిక్ ఎప్పుడైతే ఇమిగ్రెంట్స్ అవుతారో హైదరాబాద్కి ఇంకా ఎక్కువ స్ట్రగుల్స్ ఉంటాయి అనమాట, ఇంకా ఎక్కువ ఛాలెంజెస్ ఫేస్ చేయాల్సిన స్కోప్ ఉంటుంది అనమాట. సో ఇవన్నీ ఆల్రెడీ మనకి వీ హ్యాడ్ అన్ క్లియర్ గ్లాన్స్ ఓవర్ ఢిల్లీ. మనం ఢిల్లీని చూస్తుంటే అర్థమవుతుంది ఈ సిచ్యువేషన్స్ అనేది. ఒక ఎగ్జాంపుల్ గా తీసుకొని అలా జరగకుండా మనం ఏదైతే చేయాలో ఇక్కడ చేసుకోవచ్చు. సో ఇది మనం కాన్సన్ట్రేట్ చేయగలిగితే మన ఇంక్లినేషన్ ఎట్ సైడ్ ఉండాలి అంటే మెయిన్ సస్టైనబుల్ ఆర్కిటెక్చర్. పాయింట్ నెంబర్ 2 ఇస్ గ్రీన్ బిల్డింగ్స్. పాయింట్ నెంబర్ 3 ఇస్ లెస్ వేస్టేజ్ అనమాట. ఎమిషన్స్ అనేవి తగ్గించగలిగితే ఇట్స్ డన్, ఆర్ జాబ్ ఇస్ డన్. బట్ స్టిల్ యాజ్ అన్ ఆర్కిటెక్ట్ మనం దీని మీద ఎలా ట్యాకిల్ చేయగలుగుతాం, అసలు మన రోల్ ఏంటనమాట ఈ సిచ్యువేషన్. లుక్ ఢిల్లీ అనేది ఇట్స్ నాట్ ఇన్ ఏ నార్మల్ కండిషన్ రైట్ నౌ. మనం చూసుకున్నట్లయితే ఇట్స్ ఇన్ ఏ వెరీ సివియర్ అండ్ డేంజర్ కండిషన్. ఇలాంటి కండిషన్స్ ఇంకా ఎక్కడ జరగకుండా ఉండడానికి యాజ్ అన్ ఆర్కిటెక్ట్ వాట్ ఈస్ అవర్ రోల్? ఓకే, సో యాజ్ ఆర్కిటెక్ట్స్గా మనం ఏదైనా ఒక సిచ్యువేషన్ని త్రూ డిజైన్ ప్రాసెస్లో చూసుకుంటే డిజైనింగ్ స్టేజ్లోనే నువ్వు ఒక ప్లేస్ది స్టడీ చేసే స్టేజ్ నుంచే ఆ ప్లేస్ సైట్ కండిషన్ ఏంటి, ఇన్ కేస్ ఆ ప్లేస్ది ఎన్వైరన్మెంట్ కండిషన్స్ ప్రకారం ఆ ప్లేస్ చాలా హాట్ లేదంటే చాలా కూల్ అని మనకి స్టడీ చేసినప్పుడు తెలిస్తే మనం న్యాచురలీ టెంపరేచర్ కంట్రోలర్స్ అనేవి ఆర్టిఫిషియల్వి లైక్ ఎనర్జీ ఎమిట్ చేసే హీటర్స్ కానీ కూలర్స్ కానీ ఏసీస్ కానీ వీటి యూసేజ్ తగ్గించి మనం త్రూ న్యాచురల్ మెథడ్స్ టెంపరేచర్ అండ్ థర్మల్ కంఫర్ట్ అనేది తేవాలన్నమాట. ఎగ్జాంపుల్ మనం ఇప్పుడు హాట్ ప్లేసెస్ తీసుకుంటే నువ్వు న్యాచురల్ కూలింగ్ ఎలిమెంట్స్ యూజ్ చేయాలి. ఇదర్ అవి జాలీ వాల్స్ లాంటివి అవ్వచ్చు, లేదంటే ఫ్యూ మెటీరియల్స్ ఉంటాయి అవి హీట్ ట్రాప్ని ఉంచవు,
హీట్ని ఎమిట్ చేసేస్తాయి అండ్ ఆల్సో హీట్ అబ్జార్ప్షన్ తగ్గిస్తాయి. ఇలాంటి మెటీరియల్స్ యూస్ చేయాలి. అదే ఒక కూల్ ప్లేస్ని ఎగ్జాంపుల్గా తీసుకుంటే హీట్ ట్రాపర్స్ని వాడాలి. ఇలా చేయడం వల్ల నీకు మోస్ట్ ఆఫ్ ది ఎమిషన్స్ ఏవైతే ఈ కూలర్స్, ఏసీస్ వీటి నుంచి అవుతాయో ఇవి మనం చాలా వరకు రెడ్యూస్ చేయొచ్చు అనమాట. అండ్ ఆల్సో కన్స్ట్రక్షన్ సైట్స్లో మనం క్లోరోఫ్లోరో కార్బన్స్ అనేవి తగ్గించగలిగితే అండ్ ఈ డస్ట్ ఇవన్నీ ఎక్కువ అవ్వకుండా మనము ఎవరైతే లేబరర్స్ ఉన్నారో వాళ్ళని కొంతవరకు ఎడ్యుకేట్ చేయగలిగితే వేస్టేజ్ ఇవన్నీ తగ్గించుకుంటూ కొంచెం వరకు మనం మన రెస్పాన్సిబిలిటీ వహించి కొంచెం వరకు మనం ఎనర్జీ ఎమిషన్స్ అనేవి తగ్గించగలం. యాజ్ అన్ ఆర్కిటెక్ట్ జస్ట్ మనం వాటిపైన కాన్సన్ట్రేట్ చేయగలిగితే మేజర్ ఇంక్లినేషన్ మనం గ్రీన్ బిల్డింగ్స్ వైపు ఆర్ ఎల్స్ లెస్ వేస్టేజ్ ఎమిషన్స్ వైపు వెళ్తే దెన్ దట్ విల్ బి వెరీ అండ్ మనం కాన్సెప్ట్స్ లైక్ సస్టైనబుల్ డిజైన్, బయోఫిలిక్ డిజైన్ ఇలా నేచర్ రిలేటెడ్వి చూసుకుంటే మనం ఎన్వైరన్మెంట్కి హార్మ్ చేయకుండా వాటికి హెల్ప్ చేయడం ఒక్కటే కాకుండా మనం మనకి హెల్ప్ చేసుకున్న వాళ్ళం అవుతాం. ఎందుకంటే మనం కూలెంట్స్ ఆర్ ఎయిర్ కండిషనర్స్ ఇవి తగ్గించడం వల్ల ఆబ్వియస్గా ఎలక్ట్రిసిటీ బిల్స్ అనేవి తగ్గుతాయి. సో అట్లీస్ట్ ఇప్పటికైనా సిచ్యువేషన్ యొక్క సివియారిటీని మనం తెలుసుకొని దానికి తగ్గట్టు యాక్ట్ చేస్తే మనకి మన ఫ్యూచర్ జనరేషన్స్ కూడా బాగుంటుంది. మన ఫ్యూచర్ జనరేషన్ సంగతి పక్కన పెట్టేయండి, అట్లీస్ట్ మనం బతికినన్ని రోజులు ఇంకొక 40-50 years అయినా మనం ప్రశాంతంగా బతకాలి, ఎలాంటి ప్రాబ్లం లేకుండా అంటే డెఫినెట్లీ మనం ఫ్రమ్ టుడే ఈ రోజు నుంచే ఈ ప్రాబ్లమ్ని కట్ డౌన్ ఎలా చేయొచ్చు అని ఆలోచించి మనం చేసే చిన్న చిన్న పనుల్లో అయినా సరే ఎలా ఇంపాక్ట్ తీసుకురావచ్చు అనేసి ఆలోచించి తీసుకొస్తే అందరికీ చాలా బాగుంటుంది. So let us be responsible architects. Let us be responsible Indian citizens. Let us be responsible to our environment. And let us be responsible to our Mother Earth. Thank you.